నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి జొన్న దోశలండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా మెత్తగా కూడా వస్తాయండి. నేను ఇక్కడ బియ్యం అనేది యూజ్ చేయట్లేదండి. అచ్చం మినపగుండ్లతోనూ ఇంకా జొన్నలతోనే చేస్తున్నాను. అయినా సరే చాలా మెత్తగా వస్తాయి, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు మినపగుండ్లను తీసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరు పొట్టు మినపప్పునైనా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ గుండ్లను తీసుకుంటున్నాను. అలాగే 2 గ్లాసుల వరకు మనం జొన్నలను తీసుకోవాలి. మామూలుగా అయితే ఈ ప్లేస్లో మనం బియ్యాన్ని తీసుకుంటామండి 2 గ్లాసులు. కాకపోతే ఇక్కడ నేను జొన్నలతో చేస్తున్నాను కాబట్టి 2 గ్లాసుల జొన్నలను తీసుకుంటున్నానండి. మీకు పచ్చ జొన్నలైనా పర్వాలేదు, తెల్ల జొన్నలైనా పర్వాలేదండి, ఏవైనా తీసుకోవచ్చు. అలాగే ఒక పావు గ్లాస్ వరకు పచ్చిశనగపప్పును తీసుకుంటున్నాను. పచ్చిశనగపప్పు వేసుకుంటే దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే ఇక్కడ 1-1.5 స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకుంటున్నానండి. మెంతులు హెల్త్కి చాలా మంచిది కదండి. మనం రోజువారీ డైట్లో ఏదో ఒక విధంగా మెంతుల్ని తీసుకుంటే చాలా మంచిది. అంతేకాకుండా ఈ మెంతులు వేయడం వల్ల దోశలు మనకు పల్చగా వస్తాయండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒక 2-3 సార్లు శుభ్రంగా కడగాలండి. 2-3 సార్లు కడిగితే వీటిలో ఉన్న డస్ట్ చెత్త అంతా పోయి ఇవి తెల్లగా వస్తాయండి. అందుకని 2-3 వంపులు పెట్టుకోవాలి. అలాగే వీటిలో రాళ్ళు ఏమైనా ఉంటే మనం గాలించుకోవాలండి. రాగుల్లోనూ జొన్నల్లోనూ మనకి రాళ్ళు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి వీటిని కంపల్సరిగా ఒకసారి గాలించుకోవాలండి. ఇలా 2-3 వంపులు పెట్టిన తర్వాత ఫ్రెష్ నీళ్ళు పోసుకొని వీటిని ఒక 4 గంటల వరకు నానబెట్టుకోవాలండి. జొన్నలు కదా ఎక్కువసేపు నానబెట్టాలి అనుకుంటారండి, కానీ అవసరం లేదు. 4 గంటలు నానితే సరిపోతుందండి. ఇవి 4 గంటలు నానిన తర్వాత వీటిని నేను ఇప్పుడు కడిగి గాలించుకున్నానండి. మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగాను. రాళ్ళు ఉన్నాయి నాకు ఇక్కడ, కాబట్టి నేను గాలించి పెట్టుకున్నాను. అలాగే నేను ఇక్కడ ఒక పావు గ్లాస్ వరకు అటుకుల్ని కూడా తీసుకున్నానండి. ఇవి 10 నిమిషాల ముందు కడిగి నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇవి కూడా వీటితో పాటు గ్రైండర్లో వేసి రుబ్బుకోవాలండి. ఇప్పుడు నేను పిండిని గ్రైండర్లో వేసి రుబ్బుకుంటున్నాను. మనకి మిక్సీలో వేసే కన్నా కొద్దిగా ఓపిక చేసుకొని గ్రైండర్లో వేసుకున్నామంటే పిండి అనేది ఒదుగా అవుతుందండి. మిక్సీలో కన్నా గ్రైండర్లో మనకి పిండి ఒదుగవుతుంది, ఎక్కువగా వస్తుంది పిండి మనకి. అలాగే నేను ఇక్కడ సాల్ట్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నానండి. ఇందులో వేస్తే మొత్తం కలుస్తుంది అనేసి ఇందులోనే వేసుకుంటున్నాను. ఇప్పుడు చూసినట్లయితే పిండి మెత్తగా మెదిగిందండి. ఇక్కడ పిండిని నేను 2 గిన్నెల్లోకి తీసుకున్నానండి. పెద్ద గిన్నెని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. చిన్న గిన్నెలో ఉన్న పిండిని ఇప్పుడు యూజ్ చేసుకుంటానండి. ఈరోజు మాకు టిఫిన్ కాబట్టి ఈరోజు వెంటనే యూజ్ చేస్తున్నానండి దీన్ని. ఇక్కడ నేను ఈ పిండి రుబ్బి అరగంట మాత్రమే అయిందండి. అయినా దోశలు చక్కగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటాయండి. ఇప్పుడే వేసేసుకుంటున్నాను. ఈ పిండిలో తగినన్ని నీళ్లు పోసుకొని మనం దోశల పిండికి మామూలుగా ఎలా కలుపుకుంటామో అలానే గంట జారుగా కలుపుకుంటే సరిపోతుందండి. స్టవ్ పైన పెనం పెట్టి ముందుగా ఆయిల్ వేసి పెనమంతా స్ప్రెడ్ చేయాలండి. ఇలా చేయడం వలన మనకి దోశ అనేది పెనానికి అంటుకోకుండా వస్తుంది. లేదు మనకి ఇంకా పెనానికి దోశ అంటుకుంటుంది అంటే ఒక ఉల్లిపాయని తీసుకొని కట్ చేసి పై భాగాన దాన్ని పెట్టేసి రుద్దితే పెనం మీద పెట్టి మనకి దోశ అంటుకోదండి. ఇలా 1-2 దోశలు చేస్తే మిగతావన్నీ చక్కగా వస్తాయి. ఇప్పుడు పెనం వేడైన తర్వాత స్టవ్ తగ్గించి ఒక 2 గంటల వరకు మనకి పిండిని పెనం మీద వేసుకొని పెనం అంతా స్ప్రెడ్ చేయాలండి. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది ఆప్షనల్ అండి, వేసుకోకపోయినా పర్వాలేదు, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద దోశను కాల్చుకున్న తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. 2 వైపులా మంచిగా కాలింది అనుకున్న తర్వాత మనం పెనం మించి దోశను తీసేసుకోవచ్చండి. మీకు దోశ మెత్తగా కావాలంటే ఇలా తీసేసుకోవచ్చండి. లేదు కొద్దిగా క్రిస్పీగా కావాలంటే మరి కొంచెం ఆయిల్ వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు ఉంచుకుంటే క్రిస్పీగా వస్తుందండి. చూసారు కదా, అరగంట ముందు రుబ్బుకున్నాను నేను. దోశలు ఎంత బాగా వచ్చాయో. జొన్న దోశలు ఒక్క గింజ బియ్యం కూడా లేకుండా చేసినవండి ఇవి.
మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.